2 బస్సులు మాకు అమెరికాలో వీణా పందిరి మేడం అని మేడం వాళ్ళు నోట్స్ అండ్ బీట్స్ అని ఒక ఆర్గనైజేషన్ నుండి వాళ్ళు డొనేట్ చేసిండ్రు సార్. దానివల్ల మేము ఆ 2 బస్సులతోటి పిల్లల్ని చాలా అంటే ఎట్లా అంటే సార్ ఆ పిల్లల్ని కూడా మేము ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామంటే ఇద్దరు పేరెంట్స్ వర్క్కి వెళ్తే కానీ గడవని ఫ్యామిలీస్, వాళ్ళు కూలి పనికి వెళ్తే కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇండ్లు గడుపుతారు సార్. అట్లాంటి ఫ్యామిలీస్ నుండే మేము ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసినాం అన్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి సార్, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు కాబట్టి మదర్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మదర్ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ని సస్టైన్ చేసుకోవడమే చాలా కష్టం అవుతుంది. అందువల్ల అట్లాంటి పిల్లల్ని మేము డే స్కాలర్స్ గా తీసుకుని రావడం జరుగుతుంది. అట్లా వాళ్ళని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం, పికప్ చేసుకొని డ్రాప్ చేయడం. అంటే ఒక స్టూడెంట్ పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనుకోండి వ్యాన్, మధ్యలో పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళని మేము తీసుకొస్తాం అన్నట్టు. ఇలాంటి పూర్ చిల్డ్రన్ తీసుకొస్తాం. పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర వరకు వెళ్తుంది, అక్కడి వరకు వెళ్తుంది ఇల్లు. వీళ్ళేమో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కిస్తారు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ వర్క్ అయిపోయే టైంకి దింపేసుకుంటారు సార్ వాళ్ళని. అట్లా మధ్యాహ్నం లంచ్ కూడా మనం ఇక్కడే ఫ్రీగా పెడుతున్నాం వాళ్ళకి. సాధారణ పిల్లలేమో బస్సు దిగగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళని ఇంటికి చేర్చాల్సిన అవసరం చేర్చాలి సార్. బస్సు డ్రైవర్ కానీ ఇంకెవరైనా డ్రైవర్ తో పాటు ఒక టీచర్ వెళ్తుంది, మా టీచర్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు దిగడం అనేది తెలియదు సార్. ఇప్పుడు ఇంకొకటి బస్సు అటు ఊపులలో కూడా పిల్లలకు ముందు తగలడం ఉంటుంది. అట్లా చూడడానికి కంపల్సరీ ఒక వ్యాన్ లో ఉంటారు సార్. మా టీచరే వెళ్తారు వ్యాన్ లో.